ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఏదైతే మొన్న లోక్సభలో బిల్లు పెట్టారో దానివల్ల ఇబ్బంది జరుగుద్దని చెప్పి వీళ్ళందరూ కూడా శాంతియుతమైన ర్యాలీ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా నిన్న నన్ను కలవడానికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ముస్లింకి ఏ అన్యాయం చేయదని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పండి. అందులో భాగంగానే నేను ఈ రోజున వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళందరికీ కూడా ఏదైతే చెప్తున్నానో ముస్లిం హక్కులకి భంగం కలిగే పని ఏది కూడా తెలుగుదేశం పార్టీ చేయదని మీ అందరికి కూడా చెప్తున్నా. వీళ్ళు ఏదైతే అభద్రతకు గురవుతున్నారో అసలు అభద్రతకు గురవ్వాల్సిన పనేమి లేదు. ముస్లింస్ మేము అందరం కూడా ఎట్టి పరిస్థితి సోదరులాగా ఉన్నాం. 100% అందరం కూడా ఏదైతే ఉన్నామో ఎవరి హక్కులకి భంగం కలిగినా ఎవరో కూడా ఒప్పుకోని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వీళ్ళకి ఏ నష్టం జరిగినా దానికి ఒప్పుకోకుండా మేము కూడా ఏదైనా శాసనసభ్యులుగా కానీ అలాగే ముస్లింస్ ఎవరైతే ఇందులో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారో కానీ వాళ్ళందరూ కూడా కూర్చుని వీరికి ఏ విధమైన నష్టం జరగకోకుండా ఆ చర్య వీళ్ళు తీసుకుంటారని సందర్భంగా నేను చెప్పడం జరిగింది. నేను కూడా ముస్లింస్ పెద్దలందరితో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింస్కి ఏ విధమైన ఇబ్బంది జరగదని చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా తెలియపరచడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది.